ఇక బీజేపీకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ దూరం కానున్నారా? అధికారంలో ఉన్నప్పుడు మోదీకి సపోర్ట్ చేసిన జగన్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకించడం వెనుక మతలబేంటి? జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో పాటు సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను వైసీపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు వైసీపీ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చంద్రబాబు, పవన్ అనుకూలంగా ఉండడంతో తాము అటువైపుగా వెళ్తే రాజకీయంగా నష్టపోతామన్న భావనతో జగన్ ఉన్నట్టు సమాచారం. అందుకే ఇండియా కూటమి వైపు వెళుతున్నారని టాక్. కాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి నేత అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ వరుస పరిణామాలతో జగన్ ఇండియా కూటమిలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఈ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోకి వెళ్లే అవకాశం ఉందనేటటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి వైసీపీ వ్యతిరేకించడం అందుకు కొంత బలం చేకూరుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? రాజకీయంలో కాదేది దేనికి అనర్హం అన్నది మరొకసారి రుజువుతా ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దూరం అవుతున్నారంటూ కూడా గత కొన్ని రోజులు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. దీన్ని సుసాధ్యం చేస్తూ అవును అనే సంకేతాలు కూడా ఇస్తూ నిన్న ఏదైతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానికి వైసీపీ మద్దతు ఇవ్వకపోగా వ్యతిరేకించడం పట్ల ఒక్కసారిగా ఇది అవుననే సంకేతాలే ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ చూసుకుంటే గతంలో 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు పూర్తయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ గవర్నమెంట్ కి సంబంధించి పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా గానీ మొదట సపోర్ట్ చేసేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కుటుంబంలో ఎన్ని పార్టీలు ఉన్నా సరే ఎన్డీఏ గవర్నమెంట్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే ఫస్ట్ మొదట మద్దతు ఇస్తూ అండగా నిలిచింది వైసీపీ పార్టీ అనే చెప్పవచ్చు. 2019 నుంచి 2024 దాకా పూర్తిగా 5 సంవత్సరాలు ఏ బిల్లు ప్రవేశపెట్టినా అండగా దండగా మెండుగా ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ లో ఉంది అని అంటే ఖచ్చితంగా అది దేశవ్యాప్తంగా మొదటి నుంచి వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కొంత బలం తగ్గటం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం జనసేనతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లిన నేపథ్యంలో భారీ మెజార్టీ రావటం, అదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమి తరఫున పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ గానీ వైసీపీ సభ్యులందరూ కూడా ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి అండగా నిలిచారు. అండగా నిలుస్తున్న క్రమంలో వైసీపీని కొంతమేర దూరం పెట్టే ప్రయత్నం జరిగిందనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలో మొదటి 3 రోజులు వైసీపీ నాయకులపై, ఇళ్లపై ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ ఆర్థిక వనరుల మీద గానీ భారీ పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు దాడి చేశారు. ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలాగే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాడులు కొంత మేరకు తగ్గినా గానీ ఎక్కడో చాట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుగొండలో జరిగిన హత్య అనంతరం కూడా ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి గానీ వైసీపీ ప్రభుత్వానికి దూరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ హత్యలకు సంబంధించి కూడా ప్రధాన అపాయింట్మెంట్ కోరారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ అపాయింట్మెంట్ కోరిన తరుణంలో అటు రాష్ట్రపతిని అటు ప్రధానమంత్రి ఇద్దరు అపాయింట్మెంట్ కోరగా గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు నెలకు ఒకసారి అపాయింట్మెంట్ అడిగినా 10 రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ అడిగినా ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చే ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి అధికారంలోకి మరలా వచ్చిన తరుణం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిన తరుణంలో కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ హత్య రాజకీయాల గురించి ప్రస్తావించడానికి కానీ తనకు సంబంధించిన జెడ్ కేటగిరీ భద్రతకు సంబంధించి కుదించడం కానీ అలాగే విజిలెన్స్ సపోర్టు ఇంటెలిజెన్స్ సపోర్టు జగన్మోహన్ రెడ్డి సరిగా లేకపోవడం పోయి కానీ ఆయన వెహికల్స్ గురించి కానీ వరస్తు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో తనకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ హత్య రాజకీయాల గురించి కానీ వివరించడానికి ప్రధాన అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి ఉంది. ఈ 2 కోణాల్లో ఎక్కడా కూడా
ఆ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఆ మొదటి నిరాశ మొదలైందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మొదటిసారిగా ఆ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి గ్యాప్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏది చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఎప్పుడు వచ్చినా సరే ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని ఆయనతో కలిసి ఆయన భుజం మీద జగన్మోహన్ రెడ్డి భుజం మీద మోడీ చేయి వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు దూరం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో. ఈ హత్య రాజకీయాలు ఇఫ్ ఇన్ కేస్ నిజంగా ఇండియా కూటమిలోకి వైసీపీ వెళితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మారబోతున్నాయి అనుకోవాలి. ఎందుకంటే అటు కాంగ్రెస్ కూడా ప్రత్యర్థి కిందే చూస్తుంది వైసీపీని. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అయింది వైసీపీ కింద కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు షర్మిల కూడా కాంగ్రెస్ లో ఉండి ఎక్కువగా జగన్ మీద పోరాటం చేస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం కదా. ఏం జరగబోతుంది అనుకోవాలి, ఏ రకంగా మారుతున్నాయి అనుకోవాలి రాజకీయ సమీకరణాలు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డికి 2 దెబ్బలు అని చెప్పుకోవచ్చు. కుడి చేతి పక్క చూసుకుంటే షర్మిల, ఎడం చేతి పక్కన చూసుకుంటే ఆ ఎన్డీఏ కూటమిలోని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు ఇరువురు దెబ్బల మీద దెబ్బ కొడుతున్న కారణంలో మరో పక్క చావు దెబ్బ కొట్టడానికి షర్మిల కాసుకొని కూర్చుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 2 దెబ్బల నడుమ ఆ గత 5 సంవత్సరాలు కూడా అంతకు ముందు కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంటే ఉన్నాడంటూ ఎటువంటి సందేహం లేదు. బీజేపీ పెద్దలతోనే ఉన్నాడంటూ ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే తాను ఢిల్లీలో నిర్వహించిన జంతర్ మంతర్ వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తున్న క్రమంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరూ సభ్యులు మద్దతు తెలపలేదు. అలాగే ఆ కూటమికి సంబంధించిన నేతలు ఎవరు ఆహ్వానించినా గానీ రాని పరిస్థితి ఉంది. అలాగే ఇండియా కూటమికి సంబంధించి ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా కొన్ని ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ గానీ అలాగే అఖిలేష్ యాదవ్ గానీ మరికొన్ని చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తాను నిర్వహించిన కార్యక్రమానికి తాను సంబంధించిన ఇబ్బందులు చెప్పడానికి వచ్చిన క్రమంలో ఆ ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన కొంతమేర సంతృప్తి చెందినట్టున్నాడు. అలాగే ఆ కూటమితో వెళ్తేనే తనకు జీవనం ఉండేటట్టు కనపడుతుందని అనుకుంటున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఆ పొత్తులో భాగంగా దగ్గర అవటము, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆ శిష్యుల్లాగా చెప్పుకోవటము, ప్రధాని ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ని పెద్ద ఎత్తున పొగడుతూ ముంచెత్తటం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చేతో పట్టుకుని లాక్ రావటం కానీ మొత్తంగా చూసుకుంటే ఇంకా బీజేపీకి మనం దగ్గరయ్యే పరిస్థితి లేదు, ఆ బీజేపీ నేతలతో మనం ఉండే పరిస్థితి లేదు అన్న కోణంలో ఆలోచన వచ్చినట్టుంది. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆయన మొదటిసారి బీజేపీలో ఎప్పుడు గతంలో సిఏఏ గానీ, ఎన్ఆర్సీ బిల్లు గానీ, రైతు చట్టాలు గానీ ఇలాగే ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఆయనకి వ్యతిరేకంగా బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో ఒక్కసారిగా ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో మొత్తం కూడా బహిర్గతమైనాయి. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఆ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఇండియా కూటమికి కూడా దగ్గరయ్యే పరిస్థితులు కనపడతా ఉంది. అక్కడ కూడా షర్మిల రూపంలో కొంతమేరకు అడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి వెనక నిలవడంతో కొంత మేరకు అక్కడే ఆయనకు పాజిటివ్ వ్యవస్థ కనపడతా ఉంది. అక్కడికే వెళ్తారన్న ఊహాగానాలు అయితే రాజకీయ విశ్లేషకులు అయితే అటువైపు వెళ్లే ప్రయత్నం ఉందేమోనన్న ఆ కోణంలో ఎక్కువ సమాచారం వస్తా ఉంది. ఎక్కువ దీని మీదే చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే నాగేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విషయంలోనే ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారనేటటువంటి విమర్శలు ఎక్కువగా తెలుగుదేశం కూడా గతంలో చేయడాన్ని మనం చూసాం కదా. ఏంటి మరి ఇప్పుడు ఇంకా, ఎందుకంటే ఇంకా కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ప్రభుత్వాలు దాదాపుగా 4.5 ఏళ్ల పైనే ఇంకా సమయం ఉంది. ఈ సమయంలోనే ఇండియా కూటమిలోకి వెళ్తే కాంప్లికేషన్స్ రావా జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు ఆ రకంగా చూడకూడదు? దీనికి సంబంధించి 2 పరిణామాలు చోటు చేసుకునేది. మొదటిగా చూసుకుంటే నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడం, అదే క్రమంలో సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు లేటు చేస్తున్నారు, ఎందుకు విచారణ ప్రారంభించట్లేదు, త్వరితగతిన కేసు పూర్తి చేయాలని ఎందుకు అనుకోవట్లేదు అంటూ సాక్షాత్తు జడ్జీలే ప్రశ్నించిన సమయంలో ప్రధాన న్యాయమూర్తులు అడిగిన ఆ సందర్భం. ఇటుపక్క ప్రధాన న్యాయమూర్తులు అడగటం, అటు
పక్క బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో వ్యతిరేకించడం రెండు జరగడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అవాక్ అయ్యి ఈ మేరకే తనకి ఇంకా బీజేపీలో సపోర్ట్ ఉండదేమో, తనకి ఖచ్చితంగా ఏమి జరిగినా గానీ బీజేపీ ఆ పెద్దల అండదండలు ఉండకపోవచ్చేమోనన్న కోణంలోనే ఇటువైపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదైనా సరే ఏదైనా రాష్ట్రంలో ఏదైతే లోకల్ పార్టీస్ ఉన్నాయో ఈ లోకల్ పార్టీలు కంపల్సరీ జాతీయ పార్టీలకి సపోర్ట్ చేయాల్సిందే. జాతీయ పార్టీ అండదండలు లేనిది ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, లోకల్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిలబడే పరిస్థితి ఉండదు. జాతీయ పార్టీ సపోర్ట్ చేయందే రాష్ట్రం అభివృద్ధి కూడా అభివృద్ధి చెందదు, ముందుకెళ్లదు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక జాతీయ పార్టీకి కంపల్సరీ లోకల్ పార్టీలు సపోర్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒక పార్టీ వైపు ఉండాలి కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు, ఎన్డీఏ బీజేపీతో కలిసి ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంకొక జాతీయ పార్టీతో ఉండాలి కాబట్టి ఇండియా కుటుంబంలోకి వెళ్తున్నట్లు అర్థమవుతా ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.